కువైట్ వాళ్ళు వీధిలో దొరికి పిల్లులకు కుక్కలకు వాల్యూ ఇచ్చారేమో కానీ మనకైతే అసలు వాల్యూ ఉండదు వీళ్ళ దగ్గర. మా ఇంట్లో మా ముసలిది చేపలు అయితే పెంచుతుంది, దాంట్లో కావాల్సిన తిండి కోసం అయితే వచ్చినాయి ఇక్కడికి. నిజంగా మనం తినే తిండి కూడా ఇంత రేట్ అయితే ఉండదు అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడ చూడండి పిల్లులకు కుక్కలకు కావాల్సిన తిండి రేట్లు ఎంత ఉన్నాయంటే భయంకరంగా ఉన్నాయి. ఇక్కడ ఉండే కార్నర్ మొత్తం కూడా జంతువులకు కావాల్సిన తిండే ఇది. ఈ కుస నుంచి ఆ లాస్ట్ కుస వరకు మొత్తం కూడా ఒక్కొక్కటి దినార్కి తక్కువ అయితే లేవు అనమాట. ప్రతిది దినార్కి పైన, ఇదైతే ఏకంగా 3.5 దినార్ అయితే ఉంది చిన్న డబ్బానే. నెమ్మది జీవితం పిల్లులకు పెట్టి తిండిలో మనకు ఒక రూపాయి పెట్టినా బానే ఉంటది, మనకైతే ₹10 కూడా బెటర్ ఈ కోవిడ్ లో. జంతువులకు మాత్రం సుమారు ఆయన తిండి అయితే పెట్టేస్తాను. 2 దినాలు లేదు 3 దినాలు ఏంద్రా బాబు, తలకాయ బయలుపోతుంది నాకైతే వీటి తిండి చూస్తుంటే. 5 స్టార్ చాక్లెట్ తినేది మనుషులే కాదు, కుక్కలకు కూడా 5 స్టార్ చాక్లెట్లు ఉన్నాయి ఇక్కడ. నా అమ్మ జీవితం ఏంద్రా బాబు, మెడకాయ తిప్పేసుకోవాలనిపించింది. కుక్కలు పెట్టే చెవులు దూది కూడా ఎంత రేట్ ఉందని చూడండి. 2 దినాలు ఉందన్నమాట ఇక్కడ. అటుపోలు అంత బెడ్ ఉంది దీని లోపల. ఇది వచ్చేసి 2.5 దినార్ అంటే ఏంద్రా అయితే చూపించిన. ఇది మా మేడం పెద్ద తీసుకురామనింది, ఇక్కడ వచ్చేసి చిన్నగా ఉండనమాట. ₹1 మన ఇండియా డబ్బులు ఎంత అవుతుందో కామెంట్ చేసి చెప్పండి. ఇదైతే తీసుకున్న మా ఇంట్లో చేపలు ఉన్నాక మొన్న వీడియోలో చూపించిన కదా మీకు. సర్లే అయితే వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ వెళ్తాం. బాయ్.